హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు భరోసా. పీఆర్సీ నా బాధ్యత అంటూ ప్రస్తుతానికైతే ఎస్ఎల్స్, డీఏఆర్ఎస్‌కు ఓకే. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు దీపావళి ధమాకా. సీఎం చంద్రబాబు తీపి కబురు. దీపావళి పండుగను పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ బొనాంజానైతే ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సమీక్షలో ఈ శుభవార్తలనైతే మీడియాకు వెల్లడించారు. ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయించేలాగా అనేక నిర్ణయాలైతే తీసుకున్నారు. ఒకటోది డీఏ ధమాకా నవంబర్ 1 నుంచి అమలు. ఉద్యోగులకు నవంబర్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చేలాగా ఒక డిఆర్ఎస్ అలవెన్స్ డీఏను ఇస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కి ఈ డీఏ ఇవ్వడానికి రూ. 165,00,00,000 ప్రతి నెల అంటే ఇది సంవత్సరానికి దాదాపు 19,980,00,00,000 అదనంగా భారమైతే పడనుంది. ఇది ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన పెరుగుదలనైతే సూచిస్తుంది. రెండవది పోలీసులకు సరెండర్ లీవ్ చెల్లింపులు. పోలీస్ శాఖ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ సొమ్మును 2 దఫాలుగా చెల్లించనున్నారు. మొదటి విడత ఈ ఏడాది నవంబర్ నెలలో 105,00,00,000 అలాగే రెండో విడత 2026 జనవరి నెలలో మరొక రూ. 105,00,00,000 చెల్లించేందుకు పోలీసు సిబ్బందికి పెద్ద ఊరట కల్పించనున్నాయి. మూడోది ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులపైన సోమవారానికి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇది ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌నైతే నెరవేరుస్తుంది. నాలుగోది చైల్డ్ కేర్ లీవ్స్‌లో వెసులుబాటు. మహిళా ఉద్యోగులకు ఎంతో అనుభవమైన చైల్డ్ కేర్ లీవ్స్ విషయంలో ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను ఉద్యోగినులు మహిళా ఉద్యోగులు తమ పదవీ విరమణ చేసే వరకు సర్వీస్ కాలంలో ఎప్పుడైనా వినియోగించుకునేలాగా వెసులుబాటు కల్పించారు. ఇది మహిళా ఉద్యోగుల కుటుంబ బాధ్యతను నెరవేర్చుకోవడంలో సహాయపడుతుంది. ఇక ఐదోది ఉద్యోగ సంఘాల కార్యాలయాలకు ఆస్తి పన్ను మినహాయింపు. ఉద్యోగ సంఘాల కార్యాలయ భవనాలకు ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అనేది నుంచి పూర్తిగా అయితే మినహాయింపు ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న బకాయిలన్నిటినీ రద్దు చేశారు కూడా. ఈహెచ్ఎస్ ప్రక్షాళన 60 రోజుల్లో. ఉద్యోగుల వైద్య సేవల పథకమైనటువంటి ఈహెచ్ఎస్‌ను 60 రోజుల్లో పూర్తిగా ప్రక్షాళన చేసి మెరుగైన వైద్యం సేవలు అందించేలాగా చర్యలు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. ఇది ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమైన వైద్య సేవలు అందేలాగా అయితే చూస్తుంది. ఏడోది పోస్టుల పేర్లు గౌరవప్రదమైన రెసిగ్నేషన్ రెసిగ్నేషన్ పియూను, వాచ్‌మెన్, అటెండర్లు, ప్లంబర్లు, అలాగే జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల పేర్లను మరింత గౌరవప్రదంగా ఉండేలాగా రిడెస్ ఈ మేరకు రీడెసిగ్నేషన్ చేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఆయా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే ఈ సమయానికి ముందు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌లు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. సో, వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు. ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఉద్యోగులు చేయవలసినవన్నీ కూడా చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన చెప్పిన మరికొన్ని కీలక అంశాలు ఈ మేరకు చూసుకున్నట్లయితే పీఆర్సీ బాధ్యత నాది. మీ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ బాధ్యత నాదే. పీఆర్సీ గురించి నాకు వదిలిపెట్టండి. ఆర్థికంగా వెసులుబాటు రాగానే పీఆర్సీని ప్రకటిస్తాను. మీకు సుముఖంగా ఉండేలాగా పనులు చేస్తాను అని హామీ ఇచ్చారు. ఓపీఎస్ సమస్యపై చర్చ. పెన్షన్ 2004 కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లలో ఎంపికైన వారికి మాత్రమే పాత పెన్షన్ పథకం ఓపీఎస్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ సమస్యను ఎలా అధిగమించాలో ప్రస్తుతం చర్చిస్తున్నామని సీఎం తెలిపారు. పెండింగ్ బకాయిల పర్వతం. గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దేందుకు గత 15 నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం అన్నారు. కొన్ని బిల్లులు చెల్లించినప్పటికీ ఇంకా రూ. 34,184,00,00,000 మేర పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 7,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి. ఉద్యోగులందరికీ 4 విడతల సరెండర్ లీవ్ బకాయిలున్నాయి. ఒక్కో పోలీసుకి ఆహ్, పోలీసులకి ఒక్కో విడతకు 210 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 835 కోట్ల రూపాయలు చెల్లించాలి. అలాగే మిగతా ఉద్యోగులకు కూడా ఈ బకాయిలను చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ దీపావళికి ఉద్యోగుల జీవితాల్లో మరింత వెలుగును నింపాలనైతే ప్రభుత్వం ఆశిస్తున్నట్టు తెలుస్తోంది ఫ్రెండ్స్.